అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, హైదరాబాద్ లో రెంటల్ హౌసెస్, ఇల్లు అద్దెకి తీసుకోవాలి అంటే ఒక సామాన్యుడికి చాలా కష్టం అయిపోతుంది. కష్టం అంటే వచ్చిన జీతంలో సగం జీతం రెంట్కి పెట్టాల్సి వస్తుంది. ఏరియాని బట్టి రెంట్లు. అసలు ఒక్కసారి మనం దీని గురించి మాట్లాడుకుంటే, ఎందుకు హైదరాబాద్లో అద్దెలు ఇలా ఉంటున్నాయి? అసలు ఇంకా చాలా ఉన్నాయిలేండి క్వశ్చన్స్, నేను చాలా అడుగుతాను. అసలు దీని గురించి మాట్లాడుకుంటే సార్, మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 10% ఉండేది హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ అని. సాలరీస్ లో 1250 రూపాయలు నా శాలరీ ఉండేది వే బ్యాక్ 35 years బ్యాక్. అప్పుడే ఎక్కువ అనుకునేవాళ్ళం. అది కాస్త 15, 20, 25, 30, 35 డిపెండింగ్ ఆన్ ది ఏరియా. టాప్ ఆఫ్ ది టాప్ ఏరియాస్ ఇప్పుడు మీకు ఇండియాలో చూసుకుంటే ఢిల్లీలో గురుగాం, ఎన్సీఆర్, బాంబేలో చూసుకుంటే మీరు ఢిల్లీలో కొనాట్ ప్లేస్ ఒకటి, బాంబేలో నరీమన్ పాయింట్, మల్బార్ హిల్స్ ఉన్నాయి, చెన్నైలో పోయిస్ గార్డెన్ బోట్స్ క్లబ్ ఉంది, బెంగళూరులో ఎంజీ నగర్, ఇందిరానగర్, ఎంజీ రోడ్. అట్లా హైదరాబాద్లో చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లేటెస్ట్గా కోకాపేట్, వైజాగ్లో చూసుకుంటే ఎంఈపీ కాలనీ, విజయవాడలో చూసుకుంటే లబ్బిపేట, వన్ టౌన్ రోడ్డు, గుంటూరులో నాచ్ సెంటర్, ఇట్లా బ్రాడీపేట, రెండల్ రోడ్. ఇవన్నీ కూడా నేను తిరిగాను కాబట్టి నాకు ఏరియా వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ తెలుసు. అన్నీ కూడా మనం అనుకున్నట్టు లేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది తారుమారు అవుతుంది. ఎందుకంటే అనుకోని విధంగా రేట్లు పెరిగిపోతున్నాయి. కొనాలన్నా, రెంట్కి తీసుకోవాలన్నా. ఇప్పుడు చాలామంది 100కి 90% ఇల్లు కొనుక్కొని ఉండే కెపాసిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న శాలరీస్, ఏ ఫ్యామిలీ అయినా వైఫ్ హస్బెండ్ వర్క్ చేసినా సరే సరిపోవట్లేదు. అప్పటికి కూడా కాంప్రమైజ్. నేను చాలాసార్లు మనం జనరల్ బిజినెస్ టాపిక్లో చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే ఖర్చులు ఇన్ని పెడతారు, ఆదాయం ఎంత ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఖర్చులు తగ్గించుకొని కాంప్రమైజ్ అవ్వాలి. రెండోది, ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెంచుకుంటే ఖర్చులు హ్యాపీగా పెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు పబ్లిక్. అంటే ఖర్చులు పెంచుకుంటే ఆదాయం తగ్గిపోతుంది, ఆదాయం పెంచుకుంటే ఆదాయం తగ్గించుకుంటున్నారు. ఇక్కడ కూడా రెంటల్ ఎందుకు, రెసిడెన్షియల్కి కమర్షియల్కి రెంటల్కి ఒక తేడా ఉంటుంది. రెసిడెన్షియల్లో 2 to 3% అనేది రిటర్న్స్ గత 10-20 సంవత్సరాలుగా చూస్తున్నాం. గత 1-2 yearsగా మాత్రం అనూహ్యంగా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే 10 రూపాయలది 100 రూపాయలు అయింది, 100 రూపాయలది 1000 రూపాయలు అయింది. ఎస్పెషల్లీ కేసీఆర్ గారి హయాంలో, అంటే చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బాగా గ్రోత్, ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ మీద కృషి చేశారు. వాళ్ళంతు సహాయం వాళ్ళు చేశారు. కానీ ఎస్పెషల్లీ లాస్ట్ 2 terms ఈ గవర్నమెంట్ ముందు వచ్చిన రియల్ ఎస్టేట్ అనూహ్యమైన హైదరాబాద్ వెస్ట్ జోన్, ఏదైతే మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మోకిల, శంకరపల్లి, శంషాబాద్ ఇవన్నీ అనుకుంటున్నాం, టూ మచ్ హైప్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఆర్ ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, నా రేటు ఇంత పెరిగింది, మరి దానికి అంత ప్రకారం రెంట్ రావాలి కదా, అది రావట్లేదు. ప్లస్ ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి చెప్పండి? ప్రపంచంలో కంటిన్యూ పెరుగుతున్నది పాపులేషన్. ఎప్పటికీ పెరగంది ఏంటి చెప్పండి? భూమి. అంటే ఇల్లులు. 50 సంవత్సరాలు మీరు 30-40 సంవత్సరాలు కింద పుట్టినప్పుడు, మీరు పుట్టినప్పుడు పాపులేషన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? మీరు పుట్టినప్పుడు భూమి ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది. అంటే పాపులేషన్ పెరుగుతుంటే రిక్వైర్మెంట్ పెరుగుతుంది. మనం ఇండియాలో చైనా వాడు కంట్రోల్ చేసుకుంటుంది, మనం పెంచుకుంటూ పోతాం. హమ్ కిసీసే కమ్ నహీ, అంటే పాపులేషన్ కూడా నెంబర్ 1. మన ఏది కూడా డయాబెటీస్ లో కూడా నెంబర్ 1, బీపీలో కూడా నెంబర్ 1, అన్ని రోగాల్లో నెంబర్ 1, అన్నిటి గేమ్స్ లో నెంబర్ 1. కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని నెంబర్ 1 బాగుండవు. అంటే ఇక్కడ ఎలా అంటే సార్, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లాస్ కానీ ఓకే ఎక్కువ ఉందంటే అనుకోవచ్చు. మామూలు సాధారణమైన ఇంట్లో కూడా రెంట్ తీసుకోవాలంటే సింగిల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే మాత్రం సింగిల్ బెడ్రూమ్ నుంచే 22,000, 25,000 ఉన్నాయి. మరి ఎలా సార్, ఎలా ఇళ్ళలో ఎలా దొరుకుతాయి? మరి ఏంటి ఇంకా చూసుకుంటే మళ్ళీ మెయింటెనెన్స్, దీంతో పాటు ఒక్కొక్క దగ్గర అయితే అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే 2,000, 3,000 ఇలా ఉన్నాయి మెయింటెనెన్స్. సామాన్యుడు ఎలా బతకాలి హైదరాబాద్ నగరం? ఎలా బతకాలంటే ఇప్పుడు పిండి కొలిది రొట్టి, జిత్నా పేడ్ ఉత్నీ హవా అని ఉంటుంది, జిత్నా ఆట ఉత్నా రోటి. ఇది మనం గోల్డ్లో ఏం చెప్పుకున్నాం? గోల్డ్ మాట్లాడినప్పుడు ఒక లాస్ట్ టైమ్, వెన్ డిమాండ్ ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. ఇప్పుడు ఏమవుతుంది? రేటు పెరుగుతాయి, రేట్లకి రెక్కలు వస్తాయి, ఆకాశం అంత ఎత్తి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేటు తగ్గుతుంది. ఇక్కడ ఏమైందంటే ఒక ఇంటికి 10 మంది పోటీ పడుతున్నారు.
అందులో పూర్వకాలంలో కండబలం, గుండె బలం అని, ఇప్పుడు మనీ బలం. ఎవరు ఎక్కిస్తే ఓనర్ వాళ్ళకి ఇస్తారు. ఇది ఇందులో ఒకటి ఓనర్కి చిన్న సూచన ఏంటంటే, డబ్బులు ఎక్కువ ఇచ్చారని తీసుకుంటే సింహం నవ్విందని ఫోటోగ్రాఫ్ తీసుకున్నట్టు ఉంటుంది. ఎందుకు డబ్బులు ఎక్కువ ఇచ్చారని డౌట్ చేయాలి అండి. మార్కెట్లో 20,000 నీకు 35,000 ఇస్తాను అంటాడు. కొంతమంది టెనెంట్స్ అప్పుడప్పుడు వచ్చి ఫైనలైజ్ చేస్తారు. మనం ఇల్లు మారంటే 2 నెలలు నోటీస్ పెట్టి ఉంటుంది కదా. సడన్ గా నాకు ఒక టెనెంట్ వచ్చాడు, వచ్చి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ మ్యారీడ్ వచ్చి 5 గంటకి ఇల్లు చేశారు, 6 గంటకి అడ్వాన్స్ ఇస్తామని ఫోన్ చేశారు. నేను క్యాన్సిల్ చేశాను. తర్వాత కట్ చేస్తే ఆ ఓనర్తో ఉంటే అక్కడ రెంట్ ఎగ్గొట్టేస్తున్నారు ఇక్కడ. ఒకటి అది. సో రెంట్లు తక్కువ అవడానికి కారణం రేట్లు పెరగడం వల్ల ఒకటి రీజన్. రెండో రీజన్ పబ్లిక్ అంటే పాపులేషన్ వలసలు హైదరాబాద్కి ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, హైదరాబాద్ ఈజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ప్రతి ఒక్కటి ప్రపంచంలో యావత్ ప్రపంచం కూడా హైదరాబాద్ ని ఒక రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోవాలి. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. టెంపరేచర్ కావచ్చు, మన అట్మాస్ఫియర్ కండిషన్స్ కావచ్చు, ఫ్రెండ్లీ కల్చర్ కావచ్చు, ఫుడ్ అవైలబిలిటీ ఫర్ ఆల్ కమ్యూనిటీస్, అట్లానే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఎంత సంపాదించేవాడైనా బతకగలడు హైదరాబాద్లో. 10,000 సంపాదించేవాడు బతుకుతున్నాడు, 10 కోట్లు సంపాదించేవాడు బతుకుతున్నాడు. సో ప్లస్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్పాను. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోయేవి. ఎందుకంటే RRR వచ్చాక ఇంకా మారిపోతాయి. అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది అతి వేగంగా డెవలప్ అయ్యే సిటీ. మీకు తెలిసే ఉంటుంది, మనకి కంటిన్యూగా 4-5 సార్లు బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అవార్డ్స్ వచ్చినాయి. అది చాలా మంది తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్లో లాంగ్ బ్యాక్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్ దేనికి? సానియా మిర్జా అంటే ఏం చెప్తారు మీరు? టెన్నిస్ అని చెప్తారు. విశ్వనాథన్ ఆనంద్ అంటే చెస్. మరి సచిన్ తెండూల్కర్ క్రికెట్. నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. సో నేను ఎందుకు చెప్తానంటే హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత ఎప్పుడు కూడా పెరుగుతూనే వస్తుంది. కానీ అంటే వచ్చిన ప్రతి గవర్నమెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ అందరూ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేసిన వాళ్ళే, ఇంక్లూడింగ్ సీఎం కూడా స్లోగా ఉంది కానీ బట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్. సో రెంటల్ పెరగడానికి ముఖ్యమైన కారణం వరల్డ్ ఎకానమీలో మన ఎర్నింగ్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చాక మనం ట్రంప్ మీద కూడా మాట్లాడాం. వచ్చిన తర్వాత డమాల్ చేస్తున్నట్టు ఎవ్రీ డే ఒక కొత్త డెసిషన్, సంచలన వార్త అని అంటారు కదా. ఇవాళ చేసిన డెసిషన్ రేపు దాని లింక్ ఉంటుంది, తలా తోక అంత డిఫరెన్స్ ఉంటుంది అంట. ఇవాళ తల మాట్లాడితే రేపు తోక మాట్లాడితే ఎల్లుండి మధ్యలో మాట్లాడతారు. సో జనాలు ఊహించరు. అక్కడ ఓన్ అమెరికన్స్, దేర్ ఓన్ కంట్రీ పీపుల్ ఆర్ రికగ్నైజ్డ్. గవర్నమెంట్ జాబ్ లో బైఅవుట్ అని స్కీమ్ పెట్టి విఆర్ఎస్ లా మనకి వాలంటీర్ ఇటు కొంత గవర్నమెంట్ ఫెడరల్ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాడు. అది గవర్నమెంట్ వ్యతిరేకం అది. ఎందుకంటే పబ్లిక్కే ఓట్లు వేసారు, వాళ్ళని తీసేసట్లా. సో ఓవరాల్ గా రేట్లు పెరిగిపోవడం వల్ల రెంట్లు పెరుగుతున్నాయి. రెండోది డిమాండ్ ఎక్కువ అవుతుంది. బయట నుండి వచ్చే వలసలు కానీ ట్రాన్స్ఫర్ కానీ ఒక్కసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాడు నేటివ్ ప్లేస్కి వెళ్ళాడు, నేటివ్ ప్లేస్ వదులుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో సునామీలు కానీ ఎర్త్క్వేక్లు కానీ రాకూడదు. ఏ విషయంలో చూసుకున్నా హైదరాబాద్ ఇప్పుడు కూడా మీరు చెప్తున్నారు రేట్లు రియల్ ఎస్టేట్ చీప్. ఇంకా బెంగళూరులో మన ఇక్కడ ఫ్లాట్ 25,000-30,000 ఉంటాయి, బెంగళూరులో 60,000-70,000 ఉంటుంది. ఇక్కడ 2 నెలలు అడ్వాన్స్ అయితే అక్కడ 1 year అడ్వాన్స్. బాంబేలో అంతే. బాంబేలో ఒక లైసెన్స్ లీజ్ అగ్రిమెంట్ చూస్తే 80 పేజీలు 70 పేజీలు ఉంటుంది. మన లీజ్ అగ్రిమెంట్ 2 పేజీలు ఉంటే ఎక్కువ. నేను అన్ని కండిషన్ ఉంటాయి. బాంబేలో నరిమన్ పాయింట్ 1 square feet అడిగి లక్షల్లో అమ్ముతున్నారు, లక్షలు. నేను 2006లోనే 7లో చూసిన ఒక ఆర్టికల్. బాంబేలో నరిమన్ పాయింట్ లో అప్పటికి 10 years, అంటే 2006 10 years ఓల్డ్ ఫ్లాట్, అంటే 1996లో ఎప్పుడు ఆ ఫ్లాట్ ఎంత కమ్ముంటారు? 2,000 square feet 10 years ఓల్డ్. ఎంత కొని ఉంటారు చెప్పండి? ఎంత కమ్ముంటారు మీ ప్రకారం? 37 కోట్లు అమ్మారు 2006లో. 3 bedroom ఫ్లాట్ 2,000 square feet అంటే ఎంత అయింది? 37 కోట్లు. ఈ రోజు అది 1,00,000 కోట్లు అయి ఉంటుంది. 1,00,000 అంటే 100 కోట్లు అయి ఉంటుంది. ఎందుకు? అటుపక్క బిగ్ బి ఉంటాడు, ఇటుపక్క షారూక్ ఖాన్ ఉంటాడు, ఇటుపక్క శ్రీదేవి, అలాంటి సెలబ్రిటీ టవర్ అది, సరౌండింగ్స్. సో పక్కన నెట్వర్క్ కదా, డైరెక్ట్ రోజు మీరు అంతే వచ్చి చూడొచ్చు. అంటే సార్ ఏరియాని బట్టి కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుంటే మనం ఏరియాని బట్టి రెంట్స్ ఉన్నాయి డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు మన బంజారాస్ చాలా ఈ రోజు రేట్ ఎంత తెలుసా? 3.5 నుండి 4 లక్షలు per గజం. ఎంతమంది కొనుక్కోగలుగుతారు? ఎందుకు? అక్కడ హై లెవెల్ ఉంటారు. అటు ఒక మినిస్టర్, ఇటు ఒక కలెక్టర్, ఇటు ఒక IPS, అటు ఒక IFS, బిజినెస్ మెన్స్, బిల్డర్స్, వీళ్ళందరూ ఉన్నారు. సో ఆఫీసర్స్ ఆ అంబియన్స్ మీకు రాదు కదా.
అండ్ సెంటర్ ఆఫ్ ద సిటీ. బంజారా హిల్స్ అనేది సెంటర్ ఆఫ్ ద సిటీ. ఎస్ అటు దిల్సుఖ్ నగర్, ఇటు ఈసీఐఎల్, ఇటు గచ్చిబౌలి, ఇటు కుక్కడపల్లి, ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు ఒక ఇల్లు మొన్న ఒక ప్లాట్ వచ్చిందండి 257 గజాలు. గజం 3,75,000కి విత్-ఇన్ 124 hours సేల్ అయిపోయింది. 1 week లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఈ రెంటల్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ లేవా సార్? తక్కువ పెరగండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గే ఛాన్స్ తక్కువ. బట్ రానున్న కోసం ఒకసారి RRR అయిపోయి ల్యాండ్ డెవలప్ సిటీ హెచ్ఎండిఏ పరిధి పెరిగి డిటిసిపి పరిధి పెరిగితే డెఫినెట్ గా ల్యాండ్ యూస్ అవైలబిలిటీ వస్తే కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతాయి. అప్పుడు అంటే సిటీకి దూరంగా వెళ్ళడానికి ఇప్పుడు భయపడుతున్నారు. RRR వచ్చిందంటే 50 కిలోమీటర్ అరగంటలో వచ్చేస్తాం. ఎందుకంటే గంటకు 100-120 కిలోమీటర్ నడుపుతాం. కొద్దిగా టైం పడుతుంది. ఇమీడియట్ అయితే నాకు తెలిసి అంత తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే లాస్ట్ 1.5 year హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది అంత చురుగ్గా జరగట్లేదు అనేది వాస్తవం. అప్పుడప్పుడు పికప్ అవుతుంది. గోల్డ్ లాగా ఉంది, అప్పుడప్పుడు పికప్ అయితే ఒకటి లాస్ అయితే ఎవరు అవ్వట్లేదు. అట్లాంటి రేట్లు కూడా పెరగట్లేదు, రేట్లు కూడా తగ్గట్లేదు. తగ్గట్లేదు కూడా. సో అంటే నన్ను అడిగితే ఇది బయర్స్ కి మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు కొనుక్కున్నాడు గత 1.5 year లో ఏ ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా ఆ ప్రైస్ ఉంది. ఇప్పుడు April, May నుండి పెంచుతామని సర్క్యులర్స్ వచ్చాయి. సో నాకు తెలిసి అంత రేట్లో కొనుక్కోవడం, ఇంకోటి డబ్బులు ఉంటే మాత్రం కొనుక్కొని ఈఎంఐ కట్టుకోవడం బెటర్. ఎందుకంటే రెంటల్ అనేది మీరు కడితే గోడకి సున్నం వేసింది ఎప్పుడైనా వస్తుందా? సో రెంట్ కట్టేసాం. అదే మీరు కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు కనుక ఆ రెంట్ బదులు ఈఎంఐ ప్లాన్ చేసుకుని 5,000 ఇటు 20 years తర్వాత ఇల్లు ఫ్రీ అయిపోద్ది కదా. సేమ్ రెంట్ అంతే కడుతున్నారు. ప్రతి లక్షకి 1,000 రూపాయలు ఈఎంఐ ఉంటుంది. అది చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే బెటర్. సో జనాలు పెరిగినందువల్ల పాపులేషన్ పెరగడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై రెంటల్ కొత్తగా ఉన్నాయి రావడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంటీరియర్ టైం పడుతుంది. ఉన్న దాంట్లో అంటే అందరికీ సిటీలోనే కావాలి, సిటీలో కావాలి, మంచి లొకాలిటీలో కావాలి, మంచి లొకాలిటీ కావాలి, పక్కనే మంచి మాల్స్ ఉండాలి, మల్టీప్లెక్సెస్ ఉండాలి. అంటే అన్ని కూడా లక్కీ బంజారాస్ అదే ఉంది. 5 నిమిషాలు TV9కి 5 నిమిషాల దూరంలో ఏం లేదు చెప్పండి. ఎలక్ట్రిసిటీ ఆఫీస్, వాటర్ సిటీ అన్నీ ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే రెంట్లు పెరగడం అనేది అంటే ఇన్ఫ్లేషన్ రేట్ కూడా ఉంది, ఎకానమీ బట్టి ఉంటుంది, శాలరీస్ బట్టి ఉంటాయి. శాలరీస్ 1,00,000 అంటే నథింగ్ అవునా. సో వీ హావ్ టు విష్ దట్ రోడ్స్ విల్ కమ్ డౌన్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.